భారత రాజ్యాంగం చదివేటప్పుడు స్పెసిఫిక్గా మీకు ఈ పద్ధతిలో చదవాలని చెప్పిన, అంటే 3 భాగాలుగా చేసి భారత రాజ్యాంగం ఉందని అనుకుందాం. సో భారత రాజ్యాంగం అన్నప్పుడు అమల్లోకి వచ్చే నాటే ఎలా ఉంది, 1950 జనవరి 26 నాడు ఎలా ఉంది, దానికి బిఫోర్ ఎలా ఉంది, అంటే ఏ చట్టాల ద్వారా రూల్ చేయబడింది, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎలా మారింది, అంటే 1950 జనవరి 26 తర్వాత ఎలా మారింది. ఫర్ సపోజ్ ఉదాహరణగా తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26 నాడు 22 భాగాలు 395 అధికరణలతో కూడుకొని ఉన్నటువంటి నిర్మాణం అని చెప్పినాం. ఆ తర్వాత ఆర్టికల్ 368లో చెప్పబడే విధంగా రాజ్యాంగ సవరణ పద్ధతుల ద్వారా దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు 106 రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగినాయి భారత రాజ్యాంగానికి.